రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తుండటంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏన్కూరు మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుపుతున్న హాస్పిటల్ను మూసివేశారు అధికారులు. ఆసుపత్రి ముఖ్యంగా గాయత్రి హాస్పిటల్ పేరుతో వైద్యం నిర్వహిస్తున్న ఆర్ఎన్పి వైద్యుడు నరేష్ పై డిఎంహెచ్ఓ అయితే రామారావు కేసు నమోదు చేశారు. తనిఖీ అనంతరం హాస్పిటల్ను సీజ్ చేసి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎన్పి నరేష్ నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్నట్లయితే సమాచారం. విచారణ పూర్తయిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ తెలిపారు. అర్హత కలిగిన ఎంబీబీఎస్ డాక్టర్ల వద్దనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ డిహెచ్ఎంఓ ప్రసాద్, ప్రోగ్రామ్ ఆఫీసర్ సంపత్ కుమార్, డాక్టర్ బి రాములు, ఆర్వి శ్రీనివాసులు, పిహెచ్ఎన్ పుష్పావతి, ఓపీఓలు శ్రీనివాసులు, తిరుమలరావు పాల్గొన్నారు. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తుండటంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏన్కూరు మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుపుతున్న హాస్పిటల్ను మూసివేశారు అధికారులు. గాయత్రి హాస్పిటల్ పేరుతో వైద్యం నిర్వహిస్తున్న ఆర్ఎంపీ వైద్యుడు నరేష్ పై డిఎంహెచ్ఓ అయితే రామారావు కేసు నమోదు చేశారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ విమర్శ. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ అనుమతులు లేకుండా గాయత్రి హాస్పిటల్ అనే బోర్డు పెట్టుకుని ఆర్ఎంపీ వైద్యం తీసుకుంటే ఎంబీబీఎస్ డాక్టర్ చేసేటువంటి వైద్యం చేస్తున్నట్టుగా డిఎంహెచ్ఓ రామారావుకు సమాచారం అవసరంతో అక్కడికి వచ్చినటువంటి డిఎంహెచ్ఓ రామారావు అక్కడ పరిస్థితులను చూసి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో 4 బెడ్లు కావచ్చు, అలాగే ప్రిస్క్రిప్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా తనిఖీ చేసి వాటిని స్వాధీనం చేసుకుని ఫైళ్లు అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ స్వాధీనం చేసుకుని ఆ డాక్టర్ పై చర్యలు తీసుకుంటాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. అలాగే హాస్పిటల్ ని సీజ్ చేయడం కూడా జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక్కడ కూర్చొని తను రాస్తున్నాడు. తను ఏంటి అంటే ఎఫ్ఐఎంఎస్ ఏదో చెప్తున్నాడు. సో నువ్వు చేసుకో, నీ ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేసుకో, నీ దాన్ని మేమేం ముట్టుకోం. కానీ పేరు ఒకటి పెట్టేసి నువ్వు ఇక్కడ కూర్చొని ప్రిస్క్రిప్షన్ వాళ్ళ దాని మీద నువ్వు రాయటం అవి అనేది నాట్ యాక్సెప్ట్. ప్లస్ 4 బెడ్స్ అవన్నీ నాట్ యాక్సెప్ట్. మీ పని మీరు చేసుకోవాలి. దీనికి మేమేమో అడ్డం. కానీ మీ 4 బెడ్లు పెట్టేసి బోర్డు అది పెట్టి బోర్డు అన్నీ తీసేసేయాలి. ఆర్ఎంపీ పెట్టుకోవాలి, బెడ్ తీసేయాలి. లేదు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 48 అవర్స్ కాదు, వచ్చిన తర్వాత ఇంకా 48 అవర్స్ రిజిస్ట్రేషన్ లేదు. ఇక్కడ కూర్చొని తను రాస్తున్నాడు. తను ఏంటి అంటే ఎఫ్ఐఎంఎస్ ఏదో చెప్తున్నాడు. సో నువ్వు చేసుకో, నీ ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేసుకో, నీ దాన్ని మేమేం ముట్టుకోం. కానీ పేరు ఒకటి పెట్టేసి నువ్వు ఇక్కడ కూర్చొని ప్రిస్క్రిప్షన్ వాళ్ళ దాని మీద నువ్వు రాయటం అవి అనేది నాట్ యాక్సెప్ట్. ప్లస్ 4 బెడ్స్ అవన్నీ నాట్ యాక్సెప్ట్. మీ పని మీరు చేసుకోవాలి. దీనికి మేమేమో అడ్డం. కానీ